హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? ఇంకా మనకి పండగల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చేసే ఏ పూజలోనైనా, ఏ వ్రతాల్లోనైనా మనకి టెంపుల్ స్టైల్‌లో ఈ ప్రసాదం అన్నది రెడీ అవ్వాలంటే, దానికి ఏమేమి రెమెడీస్ కావాలన్నది నేను ఇందులో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈరోజు మనకి టెంపుల్‌లో తింటాం కదా పులిహోర, ఆ టేస్ట్ వచ్చేలాగా పులిహోర అయితే రెడీ చేస్తున్నానండి. నేను చెప్పే రెమెడీస్‌తో ఈ పులిహోర అన్నది ఒకసారి ట్రై చేయండి. అంత రుచిగా ఉంటది. ఏ ప్రసాదమైనా మనం శ్రద్ధగా చేసుకోవాలండి. దాన్ని బట్టి రుచి అన్నది వస్తుంది. నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకుని, దీన్ని నీట్‌గా కడిగేసుకొని, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటున్నా. దీన్ని కుక్కర్‌లో పెట్టేస్తున్నానండి. కుక్కర్‌లో పెట్టాక చక్కగా చల్లారనివ్వాలండి. బాగా కుక్ అయిన తర్వాత రైస్ అయితే రెడీ పెట్టేసుకున్నా. చింతపండు కూడా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. పులిహోర పులుసు అన్నది చింతపండు ఉంటేనే దాని రుచి అన్నది బాగుంటుంది. అలాగే చింతపండు నానేలోపు మనం పోపులు అన్నది రెడీ చేసుకుందాం. నేను ముందుగా పులిహోరలోకి కాస్త పొడి అయితే రెడీ చేస్తున్నానండి. చూడండి, ఒక్కొక్క పోపులో వేస్తున్నా. కాస్త పచ్చెనపప్పు, ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు, కాస్త ధనియాలు, ఇవన్నీ చక్కగా వేసేసుకుని కాస్త వేగిన తర్వాత, అలాగే 4 ఎండుమిర్చి, కాస్త నువ్వులు, అవి కూడా వేసుకుని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. అలాగే ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్ వేస్తే మాత్రం టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కాస్త వేసి ఆయిల్ లేకుండా దీన్ని డ్రీ ఫ్రై అయ్యే వరకు వేపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త వేరుశెనగ గుళ్ళు, ఇవి ఒక 50% వేగాక కాస్త జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే రుచి అన్నది బాగుంటుంది. ఎప్పుడు కూడా మన వేరుశెనగ గుళ్ళు అన్నది విడిగానే వేపుకోవాలండి. పోపులో పెట్టేయకూడదు. పోపులో పెట్టడం వల్ల ఏంటంటే ఈ గుళ్ళు అన్నది మెత్తగా అయిపోతాయి. అవి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకుని చక్కగా వేయించుకుందామండి. పచ్చిమిర్చి అయితే నేను ఇప్పుడు వేస్తున్నా. మీకు అవసరం లేదంటే పచ్చిమిర్చి విడిగా వేపుకుని పక్కా తీసి పెట్టుకుని దాన్ని లాస్ట్‌లో రైస్ కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే అట్లా వేయట్లేదు. ఇవి వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలండి. అలాగే 4 ఎండుమిర్చి ఇవన్నీ వేపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఆ చింతపండు ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు అన్నది మీ ఇష్టం అండి. మీరు తినగలిగినంత గ్రేవీ అన్నది చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం చింతపండు చూసుకోవాలి. అలాగే కాస్త ఇంగువ, చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల ఏంటంటే పులిహోర అన్నది దాని రుచి అన్నది చాలా బాగుంటుందండి. కంపల్సరిగా పులిహోరలో బెల్లం అయితే వేసుకోవాలి. అలాగే ఇందాక మనం పోపులు వేసేటప్పుడు కాస్త మెంతులు అయితే వేయలేదు నేను. అవి సపరేట్గా వేపి ఇందులో కలిపాను. మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుల్ని చక్కగా ఇలా పొడి చేసేసుకోవాలి. మీకు పొడి ఎక్కువైంది అనుకుంటే మీరు ఆ రైస్‌కి సరిపడగా పొడినైతే వేసుకోవచ్చు. మనం ఆడిందంతా ఇందులోనే వేయాలని లేదు. మనం తీసుకునే రైస్ కొలమానాన్ని బట్టి ఉంటుంది. ఆ రైసు దాన్ని కొలతను బట్టి మనం ఈ పొడన్నది వేసుకోవచ్చు. నేను హాఫ్ వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు. నాకు అప్పుడప్పుడు చేసుకోవడానికి ఉంటుందని రెడీ చేసి ఎక్కువ పక్కన పెట్టుకున్నాను. మనకు అలా పక్కన పెట్టుకుంటే ఎప్పుడన్నా మళ్ళీ మనం పులిహోర చేసుకోవాలన్నప్పుడు అది ఈజీగా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఆ పొడినైతే ఇందులో వేసాను. ఈ గ్రేవీ అన్నది ఇలా వస్తే సరిపోతుందండి. పులిహోర కర్రీ అన్నది ఈ మాత్రం ఇలా ఉండాలి. మరీ లూజ్గా కూడా ఉండకూడదు. అలాగే నాకు తీసుకున్న రైస్‌కి పులిహోర పులుసు అయితే కాస్త ఎక్కువ అనిపిస్తుంది. నేను కాస్త తీసేసి రైస్‌కి సరిపడగానే కలుపుతున్నాను. అన్నం చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే పులిహోర రైస్ అన్నది చాలా బాగుంటుందండి. ముద్దలా కూడా అవ్వకూడదు రైసు. ముద్దలాగైతే మనం రైస్ కలిపేటప్పుడు అంటుకుపోతుందనమాట. అలాగే ఈ వేడి వేడి అన్నంలో కాస్త పచ్చి కరివేపాకు రెబ్బలు, అలాగే కాస్త నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే వేరుశనగ నూనె ఉన్నా సరే అదైనా వేసుకోవచ్చు. అది లేకపోతే నువ్వుల నూనె అయినా పర్వాలేదండి. ఇవి వేసి చక్కగా ఇలాగా స్లోగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్, పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే
ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసేసి ఒక్క 5 నిమిషాలు దీన్ని చక్కగా చల్లారనిచ్చిన తర్వాత మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్. మెయిన్ దీంట్లోకి పులిహార, ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వేయడం వల్ల మనకి సేమ్ టెంపుల్‌లో తిన్న రుచి అన్నది వస్తుంది. అంతే కాకుండా మనకి మనం మామూలుగా చేసే పులిహోరకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటదండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటాను.